కేసీఆర్ అట్లా సబ్జెక్టు వివరించకుండా ఎప్పుడు తిట్లకు దిగలేదండి. ఆయన సబ్జెక్టు ముందు చెప్పేది. ముందు మీరు భాష గురించి మాట్లాడుతూ చెప్పారు. కేటీఆర్ ఈ మధ్య చాలా అగ్రెసివ్ అవుతున్నారు. ఆచి చికెన్ మసాలా తండ్రిని మరిపించే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఏదన్నా కేసీఆర్ హుందాతనాన్ని కోల్పోతున్నారు. కేసీఆర్ అట్లా సబ్జెక్టు వివరించకుండా ఎప్పుడు తిట్లకు దిగలేదండి. ఆయన సబ్జెక్టు ముందు చెప్పేది. చాలా విపులంగా సబ్జెక్టు అధ్యయనం చేసి తెలుసుకొని దాని మీద మాట్లాడి అప్పుడు ఆగ్రహ ప్రకటన చేసేటప్పుడు కొన్ని మాటలు దురుసుగా అనేవాడు. కానీ అన్నిసార్లు ఆయన తిట్ల దండకమే ఉండకపోయేది. కాకపోతే దురుసుగా ఎదుటివాడిని మనిషి అనాలే ఏమనాలే ఇట్లా మాట్లాడేది. ఇంత ఈ మాత్రం కూడా ఆలోచన చేయకపోని వాడికి మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి అట్లా మాట్లాడేటోడు ఆయన. కాబట్టి ఈ రకంగా తిట్టింది చాలా తక్కువ సందర్భాలు. ఉన్న వరంగల్లో కేటీఆర్ భాష చూస్తారు, అది అన్యాయం. అది వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ చాలా ఇది నీచం. జనం మెచ్చుతారని అనుకుంటారు కానీ కాదు. జనం ఆ రకమైన భాషను ఎప్పుడు మెచ్చారు. తెలంగాణ గురించి నాకు బాగా తెలుసు. అనేక ఊర్లు తిరిగినా, అనేక మందితో మాట్లాడినా ఇట్లాంటి భాష వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం నాయకులండి, మాకంటే పెద్ద మనుషులు అనుకుంటా కానీ మాకంటే హీనంగా మాట్లాడుతున్నారని అనుకుంటారు. ప్రజలు అట్లా మాట్లాడటం మెచ్చరండి. తమకంటే హుందాగా కనబడాలి నాయకుడు అని వాడు అనుకుంటారు. అట్లా కనబడకపోతే వాళ్ళు అస్సలు అంగీకరించారు. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు కానీ ఆయన ఎవరైనా అండి, ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా విశ్లేషించే శక్తి ఉంది. ఆ విశ్లేషించే శక్తిని జనము మెచ్చుకుంటారు. కానీ దురుసుగా ఎదుటి వాళ్ళను మాట అన్నప్పుడు అది ఎవరు కూడా అంగీకరించారు. అది ఏ నాయకులైనా ఆ పద్ధతిని వదిలిపెట్టి, ఇప్పుడు కేసీఆర్కు గుర్తింపు ఉందంటే విశ్లేషించే శక్తి వల్ల, రేవంత్కి వాళ్ళ అద్భుతమైన ఉపన్యాసకుడిగా గుర్తింపు ఉంది అంటే ఒక అద్భుతమైన విశ్లేషణ శక్తి ఉంది. ఆ విశ్లేషించి వాస్తవాలను ప్రజల ముందు చెప్పగలుగుతాడు. ఓ గ్రామాల్లో పుట్టి పెరిగి ఓ చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, మామూలుగా చిన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నాడు. వాళ్ళకుండే ఆ నేటివ్ కామన్ సెన్స్ అంతా కూడా ఆయనకుంటుంది. అది ఆయనకున్న బలం. ఆ బలమును అర్థం చేసుకోవాలని, దానికి తిట్లు అద్దటం వల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏం లేదు. లేకపోయినా కానీ ఆయన మాట్లాడే ఆ భాష, ఆ వ్యక్తీకరణ, విశ్లేషణ అదే తప్పనిసరిగా ప్రజలను ఆకట్టుకుంటాయి. ఆచి చికెన్ మసాలా.